పైగోడి ఇంకా రాలా. తెలుగుదేశం పార్టీ తన 50 ఏళ్ల సంవత్సర సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎల్పీ తెలుగుదేశం పార్టీ, అలాంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం చాలా రెడీ రెడీ మేడం. రైట్ పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నాయకత్వం ముందుకు కేసీ గారు ర్యాలీ ప్రారంభమైందండి. ప్రతి ఒక్కరు కూడాను సమయం పాటించండి. ర్యాలీ అవతల పార్టీ వాళ్ళకు కూడా ఏపీ అంటే రెండు కళ్ళు, ఏ అంటే ఆపటం, పోలవరాన్ని ఆపటం. మీరు వెనకెళ్తే స్టార్ట్ చేస్తారు. గల్లా మాధవ్ గారి నాయకత్వం, గల్లా మాధవ్ గారి నాయకత్వం. సైకిల్ గుర్తు ఎవరికి తమ్ముడు నీ ఓటు, సైకిల్ గుర్తు. మనం ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాలండి. ఈరోజు సైకిల్ కమ్ బైక్ ర్యాలీని ప్రారంభించుకుంటున్నాము. రాష్ట్రంలో మన కూటమి గెలిచి రాష్ట్ర అభివృద్ధి కోసం పాల్పంచుకోవాల్సిందిగా దానికి అవసరం ఎంత ఉందో చెప్పేందుకు మన కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఈ సైకిల్ కమ్ బైక్ ర్యాలీని ప్రారంభించుకోవడం జరిగింది. ప్రజలందరిలో ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేయడం కోసం ఈ రోజు ఇలా ఒక ర్యాలీగా బయలుదేరడం జరుగుతుంది. అయితే ఇందులో ఇంకొక ముఖ్య ఉద్దేశం ఉందండి. ఏంటంటే మళ్ళీ పెన్షన్ల విషయంలో జాప్యం చేయబోతూ ఉంది వైకాపా ప్రభుత్వము. 32 మందిని బలిగొన్నా కూడా మళ్ళీ ఏమాత్రం దాని గురించి ఆలోచించకుండా ప్రజల గురించి, పేద ప్రజల గురించి, వృద్ధాప్యుల గురించి ఏమాత్రం కించిత్ బాధ లేకుండా మళ్ళీ కూడా వాళ్ళకి పెన్షన్లు ఇవ్వని పరిస్థితి. ఇప్పటికీ సచివాలయ సిబ్బందికి ఎలాంటి నిర్దేశాలు ఇవ్వలేదు, ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు ఇవ్వాలి అని. అయితే ఇలాంటి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం కూడా ఈరోజు ఈ సైకిల్ అండ్ బైక్ ర్యాలీని మేము నిర్వహించబోతా ఉన్నాము. ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే
1 తారీఖు కల్లా పెన్షన్లు ఇచ్చి తీరాలి అని చెప్పి నేను ఈ మీడియా పూర్వకంగా డిమాండ్ చేస్తూ ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వర్తించి ఇలా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయడానికి, ఇందులో పాలు పంచుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.